తన పేరు ఐయూసి సింగ్. తన తండ్రిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో కోర్టు బయటనే అందరూ చూస్తుండగానే పోలీసుల ముందే తన తండ్రి మీద గన్ షాట్ ఫైర్ అయ్యి చంపబడ్డాడు. తన తండ్రి చనిపోయాడన్న వార్త విన్న వెంటనే ఎంతో భావోద్వేగానికి లోనైన ఐయూసి సింగ్ సివిల్ సర్వీసెస్ చదివి ఒక డిఎస్పీగా ఎలా మారిందో, తన చుట్టూ ఉన్న వాళ్ళు ఐయూసి సింగ్ ని ఒక క్రిమినల్ డాటర్ గా ఎందుకు పిలిచారో, తను పొందిన అవమానాలు నిందలని ఒక సక్సెస్ఫుల్ స్టోరీగా ఎలా మార్చుకుందో కంప్లీట్ గా ఈ వీడియోలో తెలుసుకుందాం గైస్. లెట్స్ గెట్ ఇంటూ. తన పేరు ఐయూసి సింగ్. ఈవిడ ఉత్తరప్రదేశ్ లోని మొరాదాబాద్ అనే ఊరిలో జన్మించింది. వీరిది చాలా సంపన్న కుటుంబం. ఐయూసి సింగ్ యొక్క తండ్రి పేరు యోగేంద్ర సింగ్. తన తండ్రి ఒక పెద్ద పొలిటీషియన్. తన తండ్రి ఉత్తరప్రదేశ్ లో ఏ వీధికి వెళ్లినా తనను గుర్తుపట్టలేని వాళ్ళంటూ ఉండరు. అటువంటి కుటుంబంలో జన్మించిన ఐయూసి సింగ్ తన తండ్రి ఉన్నప్పుడు ఎటువంటి ఆర్థిక సమస్యలు గాని బాధలు కాని లేకుండా ఒక లగ్జరీ లైఫ్ నైతే అనుభవిస్తూ వచ్చారు. ఆ తర్వాత ఐయూసి సింగ్ ఇంటర్మీడియట్ చదువుతూ తన 16 ఏళ్ల వయసులో ఒక విషాద సంఘటన జరిగింది. అదేమిటంటే తన తండ్రి యోగేంద్ర సింగ్ మీద ఒక మర్డర్ కేసు నమోదయ్యి తనని పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసిన తర్వాత తన తండ్రిని కోర్టుకు హాజరుపరిచే క్రమంలో కోర్టు బయటనే అందరూ చూస్తుండగానే పోలీసుల ముందే తన తండ్రి మీద గన్ షాట్ ఫైర్ అయ్యి చంపబడ్డాడు. ఆ తర్వాత ఐయూసి సింగ్ యొక్క కుటుంబము ఎన్నో అవమానాలని ఎదుర్కొన్నది. తన తండ్రి ఒక మోసగాడని, వంచకుడని తన చుట్టూ ఉన్న వాళ్ళు వీరిని అవమానించేవారు. ఐయూసి సింగ్ ని తన చుట్టూ ఉన్న వాళ్ళు ఈవిడ ఒక క్రిమినల్ డాటర్ అంటూ తనని అవమానపరిచేవారు. ఇవన్నీ గమనించిన ఐయూసి సింగ్ కన్నీళ్లతో తన బాధని దిగమింగుకుంది. తన తండ్రి బతికున్నప్పుడు ఐయూసి సింగ్ ని ఒక ఆఫీసర్ గా చూడాలని ఎప్పుడూ చెప్తూ ఉండేవాడట. అప్పుడు తనకు వచ్చిన ఆలోచన తను ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా అవ్వాలని నిశ్చయించుకుంది. అప్పటికే తను సైన్స్ బ్యాక్గ్రౌండ్ లో తన ఇంటర్మీడియట్ ని పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఢిల్లీ యూనివర్సిటీలో ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ లో బిఏ పొలిటికల్ సైన్స్ ని చదివి 2019లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుని సివిల్ సర్వీసెస్ సంబంధించిన బుక్స్ ని కొనుక్కొని చదవడం స్టార్ట్ చేసింది. ఒక రోజుకి 6 నుంచి 7 గంటలు చదువుతూ ఉండేది. ఇలా 2 ఏళ్లుగా ఎంతో కష్టపడి చదువుతూ వచ్చింది. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ లో యూపీపీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అయితే మొదటి అటెంప్ట్ లో యూపీపీఎస్సీ క్వాలిఫై కాలేకపోయింది. ఆ తర్వాత సంవత్సరం ఎంతో కష్టపడి చదివి సెకండ్ అటెంప్ట్ లో ఆల్ ఇండియా 62వ ర్యాంకు సంపాదించుకొని డిఎస్పీ ఆఫీసర్ గా ఉద్యోగాన్ని సంపాదించింది. అయితే తను ఒక ఆఫీసర్ గా మారడానికి తన తండ్రే కారణమని చెప్పుకొచ్చింది. తను ముఖ్యంగా చెప్పిన విషయం ఏంటంటే తన తండ్రిని కోర్టు ముందరే పోలీసులు ఉండగానే తన తండ్రి మీద గన్ షాట్ ఫైర్ అయ్యి చంపబడ్డాడు. దీనికి కారణము పోలీసు యొక్క అడ్మినిస్ట్రేషన్ అనేది సరిగా లేదు అంటూ తను చెప్పుకొచ్చింది. ఒక అభద్రతా భావం వల్లే తన తండ్రి చనిపోయాడంటూ చెప్పుకొచ్చింది. అందుకే తనను ఒక ఐపీఎస్ ఆఫీసర్ అవ్వాలనుకుని తను నిశ్చయించుకుంది. ప్రస్తుతం ఐయూసి సింగ్ ఒక డిఎస్పీ ఆఫీసర్ గా పనిచేస్తుంది. తను పోలీస్ అడ్మినిస్ట్రేషన్ సరిగా లేదు అంటూ దాని యొక్క అభద్రతా భావాలను సరిదిద్దుతానంటూ తను సివిల్ సర్వీసెస్ లోకి రావాలని అనుకుంటుంది. ఈ విధంగా తన మీద వారి కుటుంబం మీద వచ్చిన నిందలని అవమానాలని ఎదుర్కొని ఒక ఆఫీసర్ గా ఎదిగింది. అలాగే సివిల్ సర్వీసెస్ లోకి రావాలనుకునే వాళ్ళకి తను చెప్పే విషయం ఏంటంటే జీవితం అనేది ఒక రోలర్ కోస్టర్ లాంటిదని, ఎన్ని కష్టాలు బాధలు వచ్చినా సహనంతో వాటిని గెలుచుకోవాలని తను చెప్తుంది. నా జీవితంలో నా తండ్రికి జరిగిన విషాద సంఘటన వలన ఒక ఆఫీసర్ గా నేను మారాను అంటూ, నేను ఎన్నో అవమానాలు బాధలు అనుభవించి నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నానంటూ తను చెప్పుకొచ్చింది. తనే ఐయూసి సింగ్. That's all for today guys. Thanks for watching. See you in next video.